పోయి పండగ కాబట్టి బోట్లన్నీ చాలా వరకు వేటలకు అయితే వెళ్ళలేదండి. ఒక వారం రోజుల నుంచి అందరూ రెస్ట్ తీసుకున్నారు. తక్కువ బోట్లు వెళ్ళినాయి, అందుకని చేపలు కూడా తక్కువ వస్తున్నాయి. ఇక్కడైతే తయారు చేస్తారనమాట. మనం అయితే ఎలా కావాలో అలా చెప్పి అయితే చేపించుకుంటాం వెళ్తూ. ఈ చిన్న సావడాలు వంజరం చేపలు. ఈ చిన్న కొరకలా పెద్దగా ఇవేంటి? కీసం కొరకలు. ఇవి చాలా వరకు వీళ్ళు అయితే రెడీ చేసుకొని ఇంకా రేపైతే శుక్రవారం సంతకి అయితే వెళ్ళిపోతారండి. అంటే ఎక్కడ సంత అయితే అక్కడ ఒక రోజు ఒక చోట సంత ఉంటాయి. ఇలా తాడేపల్లి గూడెం, విశాఖపట్నం, కాకినాడ, చీరాల, ఇంకా చాలా ఊర్లు అయితే ఉన్నాయి సంతలో. ఇలా రెడీ చేసుకొని ఇక్కడ చేపలు పచ్చి కొని ఇలా తయారు చేస్తారు ఈ చేపల కింద. ఇవన్నీ తయారు చేసిన చేపలు అనమాట. మనం అయితే డైరెక్ట్గా సంతకి వెళ్ళకుండా ముందే వీళ్ళు రెడీ చేసిన దగ్గర అయితే చేపించేస్తాము. అంటే మనకు కావాల్సిన చేపలు కావాల్సినట్టుగా చెప్తే వాళ్ళు వారం ముందు రెడీ చేసి ఉంచుతారు. ఇవన్నీ మూటలు అయితే కట్టుకున్నారు తీసుకెళ్ళడానికి. ఇవేంటివి? పండు చేప అనమాట. పండుగ పండు చేపలు అవి 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 జల్లలు అవి. ఇవి చప్పడయ్యాగా వైట్ సాల్ట్ ఉంటాయా? అయ్యో అవి చూడు, అవి చేపలు చావుడలు బాగున్నాయి కదమ్మా. చప్పటి చావుడలు అయ్యి ఇగో ఇందులోను చావుడలు బాగున్నాయి. కానాగంతలు లేవా? బ్లాక్ పాంప్లెట్ మధ్యలో అదేంటి చేపలు? ఈ పార్లు అదే నాలుకలు అవి. అంటే ఇంకా ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. కానాగంతలు, సందువా, నల్ల సందువ. ఈ ఫ్రై చేసుకొని అంటే బాగుంటాయి కదా డాడీ? ఎండబెట్టినవి బాగుంటాయా? ఫ్రై చేసుకొని అంటే బాగుంటుంది. ఇవి వేరే వాళ్ళయ్యా? చిన్న కొరకలు ఉన్నాయి వీళ్ళ దగ్గర.
ఎందుకు వెళ్ళి పాపం కట్టుకుంటే ఒకటి బామ్మలకు వచ్చింది తట్ల అవి చెప్పు వంజరం చేపలు తట్టం పార్లా పార్లు వద్దులే మనకి తట్టంలో అసలు వెళ్ళట్లేదు మాకు గొరకలేదు నాకు చెప్పేస్తే నేను ఏ చింతలు ఇట్రా పడతా ఉన్నాయిలేరా పండు చేప ఇంకా ఆరాలేదు 2 రోజులు అన్న అవి గొరకల్లే ఆ వంజిరాలు సంచిలో పెట్టి సరిగ్గా పట్టుకునేవాడు రేపటి నుంచి వెళ్తారా ఇంకా బోట్లు సోమవారం నుంచి తీస్తారా ఇక మామూలుగా అసలు ఏమి వెళ్ళలేదు వేటకి అసలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి మనకి చేపలు పచ్చి చేపలు మళ్ళీ గురువారం వస్తాయి ఇక రావా అబ్బా ఇప్పుడే ఆల్రెడీ 10 రోజుల నుంచి ఆగిపోయింది సరుకు మళ్ళీ ఇంకొక 10 రోజులు 20 రోజులు ఆగిపోతుంది ఓకే అండి ఇప్పుడైతే మనం బోట్ల దగ్గరికి అయితే వచ్చాము మనకి డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ అయితే చాలా ఉంది ఇంకా పండగ కూడా అయింది కదండి పండగ ముందు మొన్న ఆదివారం వరకు అయితే బోట్లు వచ్చినాయండి బోట్లు ఈ 4 రోజులు వెళ్ళలేదన్నమాట ఇంకా అప్పుడు తెచ్చిన సరికి అయితే నీట్గా ఇదిగోండి చూసారా ఫ్రెష్గా ఎండబెట్టారు నీట్గా వైట్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ తీసుకున్నాము ఇంకొక 2 రకాలు ఉన్నాయి వాళ్ళు రేపు పంపిస్తామన్నారు ఇంకా ఐటమ్ అయితే చాలా బాగుంది అంటే లైట్ సాల్ట్ ఏదైనా కానీ లైట్ సాల్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఉప్పు కెమికల్ లేనిది ఎప్పుడైనా లైట్ సాల్ట్ ఉంటుంది కెమికల్ లేనిది ఎప్పుడైనా లైట్ సాల్ట్ ఉంటుంది కెమికల్ది అయితే అసలు సాల్ట్ వేయకుండా ఎండబెట్టేస్తారు చప్పగా ఉంటాయి కానీ అవి ఉడకవు మనకు మంచిది కాదు మోషన్స్ అవుతాయి నానా రోగాలు వస్తాయి కెమికల్స్ అంటే తెలుసు కదా అవి తినకూడదు అనమాట వీళ్ళు ఏంటంటే కెమికల్ అది ఏమి వాడకుండా లైట్ సాల్ట్ వాడి నీట్గా చక్కగా ఎండబెట్టి మనకైతే ఇక్కడ బోట్ల దగ్గరకు వస్తే నీట్గా బోట్ల మీద ఎండబెట్టిన చేపలే తీసుకొచ్చేది మనకు అమ్ముతారనమాట మేము కూడా దూరమైనా సరే ఇంక ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాం మాకు దగ్గరలో సంతలో మార్కెట్లో బోల్డ్ ఉన్నాయి కానీ అక్కడ కొనవండి అక్కడ అంతా కెమికల్ సరిగ్గా దొరికింది ఇంకా అందుకనే డైరెక్ట్గా బోట్ల దగ్గరికి వచ్చి కొనేసుకున్నాం ఇది ఏం చేప నల్ల చందు ఇలాగే కాదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మనం బయలుదేరి వెళ్ళిపోదాము ఇంకా మా బావగారు వాళ్ళు కూడా వస్తున్నారంట ఫోన్ సరే చేపలు అవన్నీ తీసుకెళ్ళి మనం ఇంకా మనకు ఇల్లు ఉంది కదండి అక్కడైతే పెట్టేస్తాం ఇప్పుడైతే బయలుదేరిపోదాం వీళ్ళైతే కొట్టేసుకున్నారు పిల్లలు ఇక్కడ అయిపోయింది చేపలు తీసుకున్నాం మిగిలినవి అయితే మనకు ఇస్తుంది కదండి రూపాయి వచ్చిన తర్వాత రేపు పంపిస్తుంది ఇంకొక ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు పదండి వెళ్ళిపోదాం మళ్ళీ చీకటి అయిపోద్ది సరే వెళ్తున్నావు అయితే రేపు పంపించేవి రేపు వేస్తా వెళ్ళుండా ఓకే ఫ్రెండ్స్ ఆ రోజు అయితే మనం బోట్ల దగ్గరికి వెళ్ళాం కదండి వంజరం చేపలు అయితే తీసుకొచ్చాం కదా అవైతే ఇంకా ఇక్కడికి తీసుకొచ్చేసామండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఇప్పుడైతే నేను చూపిస్తాను చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ వంజరం చేప చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇదిగోండి వంజరం తింటే నోట్లో పెట్టుకొని ముక్క నోట్లో చక్కగా కరిగిపోతుంది అంత ఎక్సలెంట్గా ఉంటుంది చక్కగా ఏమైనా వేసి వండుకున్నారంటే కనుక టమాటా వంకాయ లేదా దోసకాయ టమాటా వంజరం లేదా బంగాళదుంపలో వేసుకున్నా ములక్కాయలో వేసుకున్నా ఉత్తి టమాటా వేసి వండుకున్నా లేదా జస్ట్ ఫ్రై చేసుకుని తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది చూడండి ఒకసారి ఎలా ఉందో చేప మాంసం ముక్క కన్నా ఎక్సలెంట్గా ఉంది వంజరం చేప ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా మన దగ్గర దొరికే చేపలు ఎక్కడా దొరకవు నేను నిజం చెప్తున్నా ఎందుకంటే వెళ్ళి చక్కగా బోట్ల దగ్గరికి ఒరిజినల్ చేపలు అండి ఆ చక్కగా బోట్ల మీద ఆరబెట్టి మనకి అమ్ముతారనమాట ఇంకా అక్కడికి వెళ్ళి అది తీసుకొస్తాము ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఇదిగోండి ఒరిజినల్ వంజరం మీరు పెద్ద సైజు చేపలు అయితే మీరు భయపడవచ్చు అది వంజరమా కాదని ఇదిగోండి చూస్తున్నారు కదా ఒరిజినల్ వంజరం చేప
ఇవి తింటేనే చాలా బాగుంటుంది. నేను ఒక రోజు వండానండి, మీరు వీడియో కూడా చూసారు కదా. చాలామంది నాకు ఆ వీడియో చూసి కూడా అడిగారు, ఇంకా అందుకని తీసుకొచ్చా. చూడండి ఎంత తెల్లగా మల్లెపూలాగా ఎంత బాగుందంటే అంత బాగుంది చేప. కాకపోతే ఇవి గొరకలు, ఇవి వంపాలి. ఇదిగోండి ఎంతోమందికి ఇష్టమైన పండుగొరకలు. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, పండుగొరకలు సంజు గారు పండుగొరకలు వచ్చినాయా అని. పండుగొరకలు ఈసారి పెద్ద సైజే వచ్చేయండి. ఇదిగోండి మీ ఇష్టం, ఇక ఆర్డర్ పెట్టేసుకోండి. ఒక్క చేప వండుకుంటే చాలు అన్నట్టు ఉన్నాయి పండుగొరకలు. అంత బాగున్నాయి, చాలా బాగుంటాయండి, ఎక్సలెంట్గా ఉంటాయి. చూసారు కదా, ఇదిగోండి. పండుగప్ప తిన్నా ఇది తిన్నా సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా పండుగప్పే కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది, ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉండేది చేప. ఇది ఆల్రెడీ చాలామంది తెలుసు, తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుసు అనమాట. చూసారు కదా, ఇక ఇది అదనమాట విషయం. ఇప్పుడు ఇవైతే చూద్దాము. ఇవి ఎన్నెన్ని ఆర్డర్లు ఉన్నాయో అన్నీ తెప్పించామండి చేపలు. మళ్ళీ తెప్పిద్దాంలే అని చెప్పి, ఎందుకంటే పండగ సీజన్ కదండి, బోట్లు అయితే వెళ్ళలేదు. ఇంకా ఉన్న వరకు మనకే పంపించేశారనమాట. ఇంకా ఇవాళ నిన్న ఈరోజు రేపు అట్లా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట బోట్లు వెళ్ళడం. మళ్ళీ మంచి ఇంకా సరుకు, ఎక్కువ సరుకు రావాలంటే ఇంకొక 1 వీక్ కూడా పట్టిద్ది. అదనమాట విషయం. ఇదిగోండి బొమ్మిడి చేపలు ఎంత బాగున్నాయంటే, అసలు ఇసుక కానీ లేకపోతే బాగా డ్రై అయిపోయి బాగా నిల్వ ఉంటాయి కానీ అలాంటివి కానీ కాదండి, సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు నీకు చూపిస్తాను నేను బొమ్మిడి చేపలు కూడా కింద వేసి. ఇదిగోండి చూసారు కదా, పెద్ద సైజు బొమ్మిడి చేపలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది వరకు ఇచ్చే దాని మీద ఇది కొంచెం రేటు పెరిగిందండి, ఎందుకంటే అసలు దొరకట్లేదు. అందులోనే మంచి క్వాలిటీ అనమాట. బోట్లు కూడా ఆగినాయి కదండి. బొమ్మిడి చేప మాత్రం రేటు కొంచెం పెరిగిందండి, దయచేసి అయితే మీరు గమనించగలరు. ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పా, రేట్లు మారుతూ ఉంటాయి. అంటే నేను ఏం చెప్పానంటే వాళ్ళు పెంచినా కానీ మేము పెంచమని చెప్పి, కాకపోతే ఎక్కువ తేడా వస్తుంది. మరీ ఇంత తేడా అంటే అసలు మాకు కనీసం అందులో 20-30 రూపీస్ కూడా ఉండదు మేము ఆ మాత్రం పెంచకపోతే. అదండి విషయం అనమాట. ఇంకా తప్పక పెంచాల్సి వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. బొమ్మిడి చేప ఒక్కటే పెంచాము, మీకు చాలాసార్లు చెప్పాను. అంతకుముందు పెట్టిన దానికన్నా చాలా తగ్గించిస్తాం అనమాట రేట్లు. ఈ డ్రై ఫిష్ కూడా ఫస్ట్ మనం స్టార్టింగ్లో పెట్టిన దానికన్నా అన్ని తగ్గించి పెట్టామన్నమాట. తర్వాత మీకు అప్పుడు చెప్పాను నేను, ఒకవేళ రేటు తగ్గితే తగ్గిందని చెప్తామండి, పెరిగినా సరే పెంచమని. కానీ ఇది డబుల్ అయిపోయింది, ఎందుకంటే ఇది బాగా సేల్ అవుతుందంటండి. ఎక్కడైనా ఎవరి దగ్గర అయినా చాలా బాగా ఇష్టంగా తింటున్నారంట ఈ చేపలు, బాగా సేల్ అవుతుందంట. దానికి తోడు ఎక్కువగా దొరకట్లేదంట, అందుకని చెప్పి ఇంకా మనకైతే ఇది రేటు చాలా పెరిగిపోయిందండి. ఇంకా అందుకే మీరు అర్థం చేసుకోండి దయచేసి, మీరు ఏమనుకోవద్దు. మొత్తం కట్టేశారు కదా, కత్తిర ఉందిగా అక్కడ కట్ చేసి. చాలా పెద్ద సైజు వచ్చినాయి బొమ్మిడి చేపలు మాత్రం ఈసారి, అసలు గట్టిగా ఉన్నాయి బాగా. ప్లస్ చేప కూడా చూసారు ఎలా ఉందో. ఇందులో సాల్ట్ కానీ ఇసుక కానీ ఏమి ఉండదండి, ఇది నెంబర్ 1 క్వాలిటీ అనమాట. అందుకని రేటు కూడా ఇది ఎక్కువ పడింది ఈసారి. ఇంతకన్నా చిన్న ఇంతవరకు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చాలా మంది అయితే మన దగ్గర చీలికలు అడిగారు. ఇదిగోండి చీలికలు అయితే కూడా తీసుకొచ్చేసాము. ఇది చేప చూసారా ఎంత బాగుందో. ఎప్పుడైనా సరే మీకు ఉప్పు చేప అయితే పెద్ద సైజులో పెద్దగా వచ్చింది, చూపిస్తా. అది కూడా ఈ చప్పిడి చేప అనేసరికి కొంచెం చిన్న సైజు చేపలు చేస్తారు, ఎందుకంటే ఇందులో ఉప్పు పెట్టరు కదండి. ఉప్పు పెట్టకపోయేసరికి పెద్ద చేప అయితే ఏమైందంటే కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చింది అనమాట. అదే కొద్దిగా చిన్న సైజు చేప అయితే చక్కగా ఎండి ఇది మనం కూర వండితే చక్కగా ఇలా తీస్తే ఒక లేయర్గా వస్తుంది, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇదైతే ఇవి చీలికలు. ఇవి ఎందుకు తీస్తారంటే ఇలా చేస్తారంటే ఇందులో ఉన్న డస్ట్ అంతా తీసేస్తారు, పేగులు అవి ఉంటాయి కదండి, తీసేసి ఇలా చీల్చి ఆరబెడతారు అనమాట. అలా ఆరబెట్టినప్పుడు మంచిగా మనకు ఆరి చక్కగా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు మేము ఇలాగా ఏం చేస్తామంటే ఇది నీట్గా క్లీన్ చేసినప్పుడు ఇటు ఒకటి ఉంది కదండి, మనం ఇట్లా మధ్యలోకి కట్ చేసినప్పుడు ఇది సపరేట్ ఇది సపరేట్ అయిపోతుంది.
మీరు దయచేసి గమనించండి, ఇవి చిన్న చేపలని అనుకోవద్దు, ఎందుకంటే మనం కట్ చేసేటప్పటికి ఇలా 2 ముక్కలుగా వస్తాయి కాబట్టి ఇక్కడ నార్మల్గా వచ్చింది. అందుకని చెప్పి నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను చేపలు తీసి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సంజు గారు మీ దగ్గర ఏం చేపలు బాగుంటాయి అని. మన దగ్గర అన్ని చేపలు బాగుంటాయి, ఎందుకంటే ఏవి బాగుంటాయో అవి మనం తీసుకొచ్చి చూపిస్తామండి, తీసుకొచ్చి మీకు సేల్ చేస్తాం అనమాట. ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది మన దగ్గర చేప. చూసారు కదా, ఇదిగోండి. ఇవి నేను కూడా వండుతాను అనమాట, నాకు కూడా చాలా ఇష్టం అసలు. ఎందుకంటే ఇది ముళ్ళు ఉండదండి, ఒకటే ముళ్ళు ఉంటుంది. చక్కగా మన కూర వండిన తర్వాత పువ్వు విచ్చుకున్నట్టుగా చక్కగా మొక్క ఇట్లా విచ్చుకుంటే ఇట్లా తీయంగానే ఇట్లా బాగా లేరు వస్తుంది. అది అంటే అసలు అబ్బా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. మీకు తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి చాలామందికి చెప్తున్నా నేను. దానికి తోడు ఇదిగోండి, నేను చూసారు కదా ఎలా ఉందో చూసారా. ఉప్పు అయితే అంత పెద్దవి వస్తాయి, ఇంత పెద్దవి ఇంత లావుగా వస్తాయి. అర కేజీ ఉంటుంది ఒకటి, హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంది. ఇది హాఫ్ కేజీకి ఒక 70 గ్రాములు ఎంత ఎక్కువే ఉంది. ఇదిగోండి, నేను అక్కడ చూసాను వెయిట్ పెద్దగా ఉంది కదా, ఎంత వెయిట్ వస్తుందా అని చెప్పి. ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో చేప. కాకపోతే కొంచెం ఉప్పు చేపలు ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి తింటారు అన్నమాట, చప్పడి ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి తింటారు. ఎంత ఉందో చూడండి, చెయ్యి కూడా ఇలా లేపి పట్టుకుంటే నొప్పిపోతుంది, అంత ఉంది. ఇక అదండి సంగతి. మీకు ఏమేమి కావాలి అన్నది చక్కగా ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, ఆర్డర్ ప్రకారం నేను ఈ పేపర్లోనే పెట్టుకుంటా. ఎందుకంటే పేపర్లో పెట్టుకుంటే ఏమైందంటే కలర్ చేంజ్ అవ్వదు అనమాట, అలాగే ఉంటుంది. అందుకని పేపర్లోనే చుట్టించాను నేను. చూసారు కదా ఎంత బాగున్నాయి ఆ చేపలు. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర అయితే వంజరం చేపలు, పండు గొరకలు, బొమ్మిడి చేపలు, చప్పడి సావడాయిలు, అలాగే ఉప్పు సావడాయిలు, ఇంకా రొయ్యలు, మెత్తళ్ళు అన్ని రకాలు ఉన్నాయండి. మీరు చాలామంది పెద్ద మెత్తళ్ళు అడుగుతున్నారు. పెద్ద మెత్తళ్ళు అయితే ఇప్పుడు రావట్లేదండి, అసలు నేనే తీసుకొస్తాను, మీరు అసలు అడగవసరం లేదు. ఇప్పుడైతే రావట్లేదు. 15 రోజులు 20 రోజులు పట్టింది. వాళ్ళు బోట్లకి వెళ్ళారు, సోమవారం నుంచి వెళ్తారు. 1 తారీఖు రావాల్సిందే. మళ్ళీ మీకు 1 తారీఖు వచ్చింది అనుకోండి, నాకు తెలిసి పెద్ద మెత్తళ్ళు ఇక తీసుకొస్తారు, వెళ్తున్నారు కాబట్టి బోట్లకి. అసలు ఈ చేపలు సూపర్ అసలు, వీటికి తిరిగిలేదు. నేను శుభ్రంగా ఎండు చేపలు కూర్చుని పోయాను మొత్తం. ఇందులో బొమ్మిడి చేప ఉండిపోయింది. బొమ్మిడి చేపలు అయితే కేక పుట్టించింది రేటు అని. నేను కూడా అక్కడ రేటు అని బాధపడ్డాను, కానీ చేపలు చూసిన తర్వాత నాకు ఇంకా సరేలే అనిపించింది. ఎందుకంటే సైజు బాగుంది. ముందు రేటు సంగతి అట్లా ఉంచిన, సైజు బాగుంది, ఉప్పు లేదు, అదేంటి ఇసుక లేదు, ఉప్పు లేదు. చాలా చోట్ల ఏంటంటే బొమ్మిడి చేపల్లో కూడా ఉప్పు పెట్టేసి కాటా కోసం వెయిట్ కోసం పెట్టేస్తున్నారండి. అట్లా కాదనమాట, మనకేంటంటే ఇంకా చక్కగా ఉప్పు లేని ఇస్తున్నారు అనమాట. రొయ్య పొట్టు అయినా సరే మన దగ్గర చాలా బాగుంటుందండి. మన దగ్గర రొయ్య పొట్టు అసలు ఉప్పే ఉండదు, నిజంగా చెప్తాను నేను, అసలు ఉప్పే ఉండదు, చాలా బాగుంటుంది. అంటే మనం తీసుకునేవి అన్ని నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటామండి. వాళ్ళ దగ్గర ఉంటాయి కూడా చిన్నవి, సెకండ్ క్వాలిటీ అయ్యి మామూలు షాపుల్లో అమ్మేవి, అవి అయితే మనం తీసుకోమన్నమాట. అదే అండి సంగతి. చూసారు కదా, ఈ చేపలన్నీ కూడా మన దగ్గర రొయ్యలన్నీ కూడా అన్నీ నీట్గా ఒలిచి క్లీన్ చేసి మీకు ఇస్తాం అనమాట. ఇదిగోండి చూపిస్తాను చూడండి, ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో. చక్కగా కొంచెం లైట్గా గోరువెచ్చటి నీటిలో వేసుకొని మీరు చక్కగా వండేసుకున్నారంటే చాలు, ఎంత బాగుంటాయో అంటే అంత బాగుంటాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అదండి సంగతి. ఇప్పుడైతే ఇంకా మనం వెళ్ళిపోదాం కదా. ఓకే ఫ్రెండ్స్, మనైతే చూసారు కదా అన్నీ కూడా. ఇదైతే అసలు మాంసం ముక్కలాగా నాకు మనం వండుకొని తిన్నాం, కానీ నాకు అయినా కూడా తీరలేదు. మళ్ళీ వండుకోవాలి, కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా వండుతాం. అందులోనూ మా చిన్నిబాబు ఉన్నాడు కదండి, చింతల్లి, వాడికైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నచ్చింది వంజరం చేప. మళ్ళీ ఒకరోజు తీసుకెళ్ళి అయితే వండుతాను. ఇప్పుడైతే చూసారు కదా ఒరిజినల్ వంజరం చేపలు మన దగ్గర సూపర్గా ఉన్నాయండి. రీజనబుల్ రేట్లు అండి, ఇంత పెద్ద చేప అయినా కానీ రీజనబుల్ రేట్లు మన దగ్గర ఉన్నాయి. ఇక అదండి సంగతి, మన దగ్గర అన్నీ ఉన్నాయి. వంజరం చేపలు, అదిగోండి పండు గొరకలు, చప్పటి చేపలు, చీలికలు, సావడాయిలు, చప్పటి సావడాయిలు, అలాగే బొమ్మిడి చేపలు, అలాగే మన దగ్గర ఇంకోండి ఉప్పు చేపలు, ఉప్పు సావడాయిలు, పెద్ద సైజు ఉప్పు సావడాయిలు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూసారు కదా తెల్లగా ఉన్నాయి, చూసారా మల్లెపూలాగా నీట్గా ఫ్రెష్గా దిగిన సరుకు అనమాట. ఇంకా తీసుకొచ్చేసాను నేనైతే. ఎప్పటికప్పుడు మన దగ్గర తెచ్చి ఒక వారం నుంచి 10 రోజుల నుంచి ఇచ్చే స్టాక్ కాదండి, ఎప్పటికప్పుడు నీట్గా పంపించేది అనమాట. మీకు నీట్గానే పంపిస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అన్ని రకాలైతే మన దగ్గర ఉన్నాయి.
రొయ్యలు, చాకు రొయ్యలు చక్కగా మొత్తం అన్ని క్లీన్ చేసి నీట్గా పంపిస్తాం. మీరు దయచేసి గమనించగలరా, మీ వెయిట్ తీసుకున్న తర్వాతనే మేము క్లీన్ చేసి ఇస్తాం. క్లీన్ చేసిన తర్వాత కేజీ వెయిట్ కాదండి, దయచేసి అయితే గమనించండి. చాలామంది చాలామంది ఏం కాదండి, చాలామంది 90% అర్థం చేసుకుంటారు, ఒక 2% మాత్రమే వాళ్ళు అడుగుతారు, అంటే ఇదేంటండి ఎంత తక్కువ వచ్చినాయి అని. తక్కువ కాదండి, క్లీన్ చేసిన తర్వాత వెయిట్ తగ్గిద్ది. ఇప్పుడు ఈ సావడాలకు కానీ గొరకలకు కానీ ఇప్పుడు పండుగప్ప వంజన మాత్రం సేమ్ అదేంటి వెయిట్ వస్తుంది. ఇప్పుడు ఈ సావడాలు, బొమ్మిడి చేపలు, పండుగకు ఇవైతే కనుక మనకి కేజీకి వచ్చి ఒక 200 తగ్గుతాయి అనమాట. ఇంకా రొయ్యలు కానీ మెత్తలు కానీ సగానికి సగం తగ్గిపోతాయండి అది వెయిట్. మీరు అదైతే దయచేసి వంజరం సేమ్ వెయిట్ రాదుగా. వంజరం తగ్గిద్దిలేండి. పండుగప్ప అయితే సేమ్ వెయిట్ వస్తుంది. వంజరం కూడా ఎంత తగ్గిద్ది నువ్వే వేసేది. ఇదా పావు కేజీ తగ్గిద్ది, ఎందుకంటే మనం ఇవన్నీ తీసేస్తాం కదండి. 100 గ్రామ్, హాఫ్ కేజీకి 100 గ్రాములు అలా తగ్గి, హాఫ్ కేజీ అంతే 200 గ్రామ్స్ తగ్గిద్దండి కేజీకి. మీరు అది పోయినా మీరు చేప తింటే అసలు అవన్నీ మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట వంజరం చేప. నిజంగా మామూలు పెద్ద వంజరం కండ వచ్చింది బోన్లెస్, అదైతే సేమ్ వెయిట్ వచ్చింది. పెద్ద వంజరం కండ వచ్చి పెద్ద ముక్కలు వస్తాయి కదండి, కండ వచ్చింది అదైతే సేమ్ వెయిట్ వస్తుంది. ముళ్ళు ఏమి ఉండవు, బోన్లెస్ వస్తాయి. కానీ దానికన్నా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు నాటుకోడికి బ్రాయిలర్ కోడికి ఉన్న తేడా నేను చెప్తున్నాను అనమాట. ఇది నాటుకోడి లెక్క అనమాట. చాలా మందికి తెలుసు వంజరం పచ్చి తింటారు కదా, వంజరం చేపలో కోనం చేపలో అది చేప చూస్తే అర్థమైపోద్ది, ఎందుకంటే అది వెనక్కి తిప్పి చూపించు, అది సేమ్ అది వంజరం అటు తిప్పి అలా చూపిస్తే తెలియదు. ఇది ఇలా చూస్తే తెలిసిద్ది ఇది ఒరిజినల్ వంజరమా కాదా అన్నది. ఇప్పుడు మనం పీసెస్ లో కొన్నది ఏంటంటే, అందులో అబద్ధం చెప్పడానికి ఏముందంటే, పీసెస్ లో కొన్నది ఏంటంటే నెమలి కోణం అనమాట, వంజరం కాదు. ఇదే ఒరిజినల్ వంజరం. అంటే మేమేం గొప్ప చెప్పట్లా, అంటే మీ దగ్గర ఉన్నాయే ఒరిజినలా అని. ఎందుకంటే ఒరిజినల్లో ఉన్నప్పుడు ఒరిజినల్ అనే చెప్పాలి, ఎందుకంటే మేము చూపిస్తున్నాం కదా మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఇలా చూపిస్తున్నాం కదా, అవునా కదా, ఇది చూడండి, ఇది ఒరిజినల్ వంజరం. మాకు తెలియదండి, అంటే అంతగా మేము అదే వంజరం అంటే అందరూ అదే వంజరం అంటారు. అసలు ఎవరైనా వంజరం అంటే అదే ఇంకా ఫిక్స్ అసలు మామూలుగా. కాకపోతే ఏంటంటే తర్వాత అసలు వంజరాలు ఇంత పెద్దవి ఉండవు కదా, అసలు ఏంటి పొజిషన్, అసలు ఇదేంటి అని మొత్తం ఎంక్వైరీ చేసి అడిగితే వాళ్ళు చెప్పారు, ఇది నెమలి కోణం చేపని ఇలా చేస్తారు, ఇది వంజరం. ఒరిజినల్ వంజరాలు అయితే ఇవే చిన్నవి. చాలా మంది కస్టమర్స్ ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ చేసుకునే వాళ్ళు చాలా మంది చెప్పారు, పండుగప్పలో ఒకటి వంజరంలో ఒకటి తేడా చెప్పారు. పండుగప్ప ఏమో మనకి నార్మల్ బొచ్చి చేప దొరికింది కదండి, అవి అమ్మేస్తున్నారంట. అవి మళ్ళీ పండు గొరక, ఇప్పుడు ఈ పండు గొరకలు ఉన్నాయి కదా, ఇవి కూడా పెద్దవి ఉంటాయి 3 కేజీలు అలా. అదే పండు చేప అని చెప్పి కూడా అమ్మేస్తారు, తెలియదు అసలు ఎవరో కనిపెట్టలేరు అసలు. ఇది పెద్ద సైజ్ అవుతాయి, ఇవి కూడా పెద్ద సైజ్ అయినప్పుడు మనకి ఈ పొలుసు ఇది వచ్చి షేప్ కూడా సేమ్ పండుగప్పలాగా అనిపిస్తుంది. ఇది మనకు అది కూడా తెలియదు అనమాట, అది కూడా పండుగప్ప అని. చేపల గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితేనే తెలుసుకుంటారు, కానీ నార్మల్ పర్సన్స్ అయితే అవి అసలు తెలుసుకోరు. నేను ఆయన ఒక సంతకి వెళ్ళామండి, పేరు ఏం చెప్పం కానీ ఒక సంతకి వెళ్ళాము, అక్కడ గొరకలున్నాయి, అంటే అవి ఎంత ఉన్నాయి, పండు గొరకలున్నాయి, పండుగప్ప చేపలని అమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము తెలుసుకున్నాము, 4 చోట్ల తిరిగాం కాబట్టి మాకు అర్థమవుతుంది, కానీ పండుగప్పలు అని చెప్పి అమ్మేస్తున్నారు. ఏముందండి, మా ఆయన మామూలుగా వచ్చి కొనుక్కునే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు కొనేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అది తేడా. మీరు మా దగ్గర కొంచెం లేట్ అయినా సరే ఏదైనా అది కూడా ప్లస్ వాళ్ళు తీసుకున్నా తిన్నా తెలియదు, పెద్ద టేస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, లైట్ గా ఉండదు. అవును, కాకపోతే ఇది రేటు తక్కువ ఉండిద్ది పండు గొరక అనేది. సగానికంటే ఎక్కువే డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ రేట్ కి అమ్ముతారు. అది పండుగప్ప అనేది కాస్ట్ ఎక్కువ. అది అదండి విషయం. ఇప్పుడు మా దగ్గర అంటే మేమేమి దాచేది లేదు, ఏమి మూసేది లేదు, ఏమి చేసేది లేదు. మనం బోట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కొనుక్కొచ్చింది కూడా చూపిస్తున్నాం, ఉన్నది ఉన్నట్టు మీకైతే చెప్తాం, వీడియోలో చూస్తే మీకే అర్థమైంది. ఇక అదండి విషయం. మా మీద నమ్మకంతో చాలా మంది అయితే ఆర్డర్ చేసుకున్నారు. సంజు మీరు చాలా జెన్యున్ గా ఉంటారు, మంచిగా ఇస్తారు, తిన్న వాళ్ళు కూడా చక్కగా మంచి టేస్ట్, అసలు ఇంత మంచి చేప ఎంత మంచిగా ఇస్తున్నారు. అసలు నిజంగా మీలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది మాకు. అంటే ఇన్నాళ్ళు ఏది పడితే అది కొనేసుకునే వాళ్ళం, ఏది పడితే అది తినేసే వాళ్ళం తెలియక, నిజంగా మీరు
మాకు దొరకడం మా అదృష్టం అని నిజంగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు దొరకడం నా అదృష్టం అసలు చెప్పాలంటే. అంటే మా లాంటి వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంచి మాకు మంచి ఆర్డర్స్ ఇస్తున్నారండి. అసలు ఈ మధ్య అయితే బల్క్ ఆర్డర్స్ పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇస్తున్నారు. నేను చూపిస్తానండి తర్వాత ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ఎంత మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు అన్నది మీకు చూపిస్తాను. ఎందుకంటే మా మీద నమ్మకంతో ఒకసారి ఆల్రెడీ టేస్ట్ చేశారు, ఆల్రెడీ తీసుకున్నారు, వచ్చారు, తిన్నారు. మళ్ళీ అసలు అంత పెద్ద ఆర్డర్ మా మీద నమ్మకం ఉంచి ఇస్తున్నారు. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మమ్మల్ని ఇంకా ముందుకైతే తీసుకెళ్ళండి. ఇప్పుడు మన దగ్గర అన్ని రకాలు ఇది కూడా మేము ముందే పెట్టిస్తాము. ఏమి వీటిలో మూసేసి ఇది కాకుండా ఇంకోటి ఇచ్చేది ఏమీ లేదనమాట. ఒక రూమే పెట్టాము దీనికోసం ఒక రూమ్ ఇది రెంట్కి ఇచ్చుకుంటే మాకు 4,000 అద్దె వచ్చింది. ఇంకా ఏం అవసరం లేదు, నాకు మన బిజినెస్ కన్నా ఎక్కువేం కాదు అని చెప్పేసి చక్కగా దీనికోసం ఒక కొత్త ఫ్యాన్, మళ్ళీ కొత్త ఫ్యాన్ తీసుకొచ్చి బిగించామండి. ఇంట్లో కూడా మాకు కొత్త ఫ్యాన్లు లేవన్నమాట. ఇక ఇక్కడ తీసుకొచ్చి బిగించామన్నమాట. వీటికి అంటే సన్న గాలి తగలాలి, అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. అందుకని ఫ్యాన్ పెట్టాం. ఇంక ఇవ్వండి, ఇదే అనమాట మన చేపల సామ్రాజ్యం. అయితే మీకు ఏది కావాలంటే అది నీట్గా కట్ చేసి ప్యాక్ చేసి అయితే పంపిస్తాము. మీరు కూడా మంచిగా ఆర్డర్ అయితే చేసేసుకోండి. మీరు ఆర్డర్ చేసిన 3 to 4 daysలో మీకు అయితే వచ్చేస్తుంది. ఓకేనా? అది ఫ్రెండ్స్, మరి వీడియో మొత్తం చూస్తారు కదా. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి చేపల కోసం అయితే మన ఛానల్లో నెంబర్ ఉండిద్ది, ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. అలాగే వెజ్, నాన్ వెజ్ పికిల్స్ మన దగ్గర ఉన్నాయి. కారం అయితే మస్తుగా వెళ్ళిపోతుందండి. పెచ్చ ఆర్డర్స్ వస్తున్నాయి. కారం అంత నచ్చేసింది జనాలకి. కారం కూడా, కారం, పసుపు అన్నీ మన దగ్గర ఉంటాయి. చక్కగా ఆర్డర్ అయితే చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ చేపలన్నీ మేమే క్లీన్ చేసి పంపిస్తాం, షిప్పింగ్ కూడా ఫ్రీ అని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మా ఆయన చెప్పారు కదా, ఈ చేపలన్నీ కూడా మేమే క్లీన్ చేసి పంపిస్తాం. ఓన్లీ హైదరాబాద్ మినహా. ఇది మాత్రం ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ మినహాయించి. ఆంధ్ర తెలంగాణ కాదండి, ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ మినహాయించి షిప్పింగ్ ఫ్రీ. హైదరాబాద్ మినహా. నువ్వు అన్ని కలిపేస్తే అర్థం కాదు మళ్ళీ వాళ్ళకి. ఆంధ్ర, తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ హైదరాబాద్ మినహాయించి. హైదరాబాద్ కూడా తెలంగాణలోనే ఉంది కదా అని మీరు అంటారేమో, దానికి కూడా చెప్తా విషయం. హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది. అది పెద్ద సిటీ కాబట్టి అక్కడ అంత త్వరగా డెలివరీస్ అవ్వండి, చాలా ఉంటాయి కాబట్టి. ఫస్ట్ ఫ్రీలే ఇచ్చాము. వారం 10 రోజులు 15 రోజులు అలా అయిపోయి 15 రోజులు అవ్వడం. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్యాకింగ్ లో ఇసిరేయడం, వాళ్ళు నలిపేయడం, పగల కొట్టేయడం, ఇట్లాంటివన్నీ చేసి డ్యామేజ్ అయిపోవడం, మాకు రిటర్న్ వచ్చేయడం, చాలా అంటే చాలా లాస్ అయిపోయింది. దానివల్ల ఫాస్ట్ వేయాల్సి వస్తుంది. దానివల్ల మేము ఇంకా ఫాస్ట్ వేయాల్సి వస్తుందండి. నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఇందులో అబద్ధం ఆడేది ఏమీ లేదు. మాకైతే కొరియర్ ఛార్జెస్ 200 పడుతుంది. ఓన్లీ 1 dayలో హైదరాబాద్ అయిపోతుంది. కాకపోతే అంతా మీ మీద వేయడం న్యాయం కాదండి. ఎందుకంటే ఫాస్ట్ కొరియర్ వేస్తాం. ఈ రోజు వేస్తారు, ఎప్పుడు మీకు వచ్చేసిద్ది. ఎవరైనా కనుక్కోండి, బయటకు వెళ్ళాలని అడగండి. హైదరాబాద్కి ఫాస్ట్ కొరియర్ కేజీకి ఎంత అయింది. మేము కేజీకి కూడా తీసుకోవట్లేదు. 1 కేజీకే అంటే మీరు 10 కేజీలు ఆర్డర్ చేసుకున్నా 1 కేజీ రేటే తీసుకుంటున్నాం అనమాట. 100 రూపాయలు. ఓన్లీ 100 రూపాయలే. ఇందులో అబద్ధం ఆడేది ఏం లేదు, దాసేది కూడా ఏం లేదు నాకు మెసేజ్ చేయండి నేను చెప్తా సీక్రెట్గా అనేది కూడా ఏం లేదు. 100 రూపాయలు అయితే హైదరాబాద్కి మీరు ఎంత ఆర్డర్ అయినా చేసుకోండి. 1/2 కేజీ నుంచి 10 కేజీల వరకు చేసుకోండి. ఓన్లీ 100 రూపాయలు కొరియర్ ఛార్జెస్ కడితే సరిపోతుంది. మిగతా ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్. ఇంకా వేరే రాష్ట్రాలు ఉంటాయి కదండి, వాటికి కేజీకి 100 పడుతుంది. ఎందుకంటే మీరు కనుక్కోవచ్చు, కొరియర్ ఆఫీస్కి వెళ్ళి చక్కగా కనుక్కున్న తర్వాతనే మాకు ఆర్డర్ చేయండి. ఓకేనా? మాకు అందులో మీ కొరియర్ వేసే డబ్బుల్లో మాకు మిగిలేదు ఏముండదు. మేము ఇంకా ఎక్స్ట్రా 50 రూపాయలు వేసుకొని కట్టుకోవాలి. అర్థమవుతుందండి? అది సంగతి. మరి అదండి, అన్నీ నీట్గా క్లీన్ చేసి చక్కగా ప్యాక్ చేసి మీ అందరికీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం, హైదరాబాద్ మినహా. మళ్ళీ చెప్పేస్తున్నాం, మళ్ళీ మర్చిపోయి అదేంటండి మరి ఫ్రీ షిప్పింగ్ అన్నారుగా మాకు ఇవ్వట్లేదని చెప్పినా సరే. అంటే కొంతమంది వీడియోస్ చూడరండి, అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారులేండి. వీడియో మొత్తం స్కిప్ చేసేస్తారు. ఖచ్చితంగా ఈ మ్యాటర్ చాలా మంది స్కిప్ చేసేస్తారు, ఎందుకంటే వీడియో ఎండింగ్ అయిపోతుంది కాబట్టి. ఇంకా అయిపోయిందిలే వీడియో అనుకుంటారు. ఖచ్చితంగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ మినహా ఆంధ్ర, తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. ఓకేనా? అది బాయ్ చెప్పు. అది కూడా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మీ అందరి కోసం మళ్ళీ అన్ని చేపలు తెప్పించి ఇల్లు మొత్తం నింపేశాను అనమాట. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద సైజులో బొమ్మిడి చేపలు అయితే వచ్చినాయి మనకి. అందరూ సంజు గారు పెద్ద బొమ్మిడీలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇదిగోండి అలాగే బాగా చప్పిడి చేపలు అండి, బాగా చప్పిడి చీలికలు అనమాట. సావడాల్లో చప్పిడి చేపలు చూడండి ఎంత బాగున్నాయో. మొక్క తింటే అద్దరిపోద్ది అనమాట. అలాగే పండుగొరకలు, ఈ పండుగొరకలు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. పెద్ద చేపలు అయితే వచ్చేసినాయి. ఇకపోతే ఇదిగోండి వంజరం చేప చూసారు కదండి,
వంజరం చేప. ఇవి మనకి పచ్చి వంజరం చేపలు తినే వాళ్ళకైతే బాగా అనుభవం ఉండిద్దండి, ఎక్సలెంట్గా ఉంటాయి. ఇకపోతే ఇదిగోండి ఉప్పు సావడాయిలు ఎంత బాగున్నాయో చూసారా, నీట్గా తెల్లగా మల్లెపూలాగా ఫ్రెష్ స్టాక్ అయితే వచ్చేసింది. ఇకపోతే ఇదిగోండి చాకురాయిలు అయితే ఇదిగోండి, చాకురాయిలు అయితే నీట్గా మనం ఒలిచి పెట్టేసామంట. ఇవన్నీ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి మళ్ళీ అన్ని ఉప్పు చేపలు డ్రై ఫిష్ అన్ని తీసుకొచ్చి పెట్టేసాం. ఇగో చూసారు కదా మీరు అడిగిన పెద్ద సైజులో బొమ్మిడి చేపలండి, అలాగే చప్పని చావడాలు, చీలికలు కూడా వచ్చినాయండి. అలాగే ఇదిగోండి పండుగొరకలు అనమాట. పండుగొరకలు కూడా చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఇకపోతే ఇదిగోండి వంజరం చేప ఎంత ఎక్సలెంట్గా ఉందో చూసారు కదా. అలాగే ఇదిగోండి ఉప్పు సావడాలు కూడా తెల్లగా మల్లెపూల్లా ఉన్నాయి. అలాగే మన దగ్గర చాకురాయిలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు నీట్గా క్లీన్ చేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, చక్కగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి.